వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. అందరికీ నమస్కారం. చక్కటి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే చందమామ కథ పేరు ఆరోగ్య రహస్యం. కథా రచయిత వసుంధర. ఒకానొకప్పుడు కుబేరుడు అనే యువకుడికి అష్టైశ్వర్యాలు ఉన్నాయి, కానీ ఆరోగ్యం లేదు. తన ఆరోగ్యం చక్కబడడానికి ఎన్నో మందులు సేవించాడు, కానీ లాభం కలగలేదు. అందుచేత అతనెప్పుడూ దిగులుగా ఉండేవాడు. కుబేరుడి మిత్రుడు చరకుడు అనేవాడు ఏదో పని మీద వచ్చి కుబేరుడి ఇంట బస చేశాడు. అతడు తన మిత్రుడి అనారోగ్యం గురించి విచారించాడు. అతడు పెద్ద ఘనవైద్యుడు కాకపోయినా గృహవైద్యం తెలిసినవాడు. అతను కుబేరుణ్ణి తనకు తెలిసిన మేరకు పరీక్షించి అతని శరీరంలో ఏ దోషమూ లేదని తెలుసుకున్నాడు. చరకుడు కుబేరుడి దినచర్య గురించి ప్రశ్నించాడు. కుబేరుడు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని ఫలహారం చేస్తాడు. తర్వాత కొంతసేపు తమ ఆస్తికి సంబంధించిన లెక్కలు చూస్తాడు. మధ్యలో పళ్ళ రసం తీసుకుంటాడు. తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని భోజనం చేస్తాడు. భోజనం చేశాక నిద్రపోతాడు. నిద్ర అయ్యాక తమ వ్యవహారాలు చూసే ఉద్యోగుల మీద అజమాయిషీ చేసి తన తండ్రితో సొంత వ్యవహారాలను గురించి చర్చిస్తాడు. రాత్రి భోజనం అయ్యాక పడుకునే ముందు మళ్ళీ పళ్ళరసం తాగుతాడు. కుబేరుడు ఈ వివరాలన్నీ చెప్పి చరకుడితో, నన్నేదో భయంకరమైన వ్యాధి పట్టుకున్నట్టున్నది. అది మందులకు లొంగేది కాదు. పళ్ళరసం నోటికి బావుండదు. భోజనం హితవుగా ఉండదు. నా జీవితం ఇలా గడిచిపోవలసిందేగా అని నిరుత్సాహంగా ఉంటుంది అన్నాడు. చరకుడు నవ్వి, నిరుత్సాహపడకు. నీకు ఔషధాలతో పాటు గాలి మార్పు కూడా అవసరం. 1 నెల పాటు మా ఊరు వచ్చి ఉండు. నీ ఆరోగ్యం బాగుపడుతుందని నా నమ్మకం అన్నాడు. కుబేరుడి తండ్రి అనుమతితో చరకుడి ఊరు వెళ్ళాడు. ఆ గ్రామంలో సంపన్నులు, కళాప్రియులు. అందుచేత అక్కడ నిత్యము వినోద కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. కుబేరుడికి ఆ కార్యక్రమాలు అమితమైన ఆనందం కలిగించాయి. అందుచేత అతను రోజు సాయంకాలం కోసం ఆత్రంగా ఎదురుచూసేవాడు. అతనిలో కొత్త ఉత్సాహం చూసి చరకుడు, మా ఊరి గాలి నీకు పడినట్టున్నది. నీలో ఇంతకు ముందు లేని ఉత్సాహం కనబడుతున్నది. నిన్న రాత్రి నాకు ఓ గోసాయి కనిపించాడు. అతనికి నీ జబ్బు గురించి చెబితే, అడవిలో కోయగూడెం సమీపంలో ఒక మూలిక ఉన్నదని, దాన్ని వాడేవాడే స్వయంగా పీకి తెచ్చుకోవాలని, ఆ మూలికతో నీ వ్యాధి నయమవుతుందని అన్నాడు. నీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే బయలుదేరి వెళ్ళొద్దాం అన్నాడు. సాయంత్రానికల్లా తిరిగి రాగలమా అని కుబేరుడు అడిగాడు. ఎందుకు రాలేం? ప్రయాణం కొద్ది గంటలే పడుతుంది అన్నాడు చరకుడు. మిత్రులిద్దరూ అడవిలో కాలిబాట వెంట నడుస్తూ వెళ్ళారు. చరకుడు చకచకా నడిచేస్తున్నాడు, కానీ కుబేరుడు నడవలేక మధ్యలో ఆగిపోతున్నాడు. నా వయసు వాడివే కదా, నాతో పాటు నడవలేకపోవడం ఏమిటి అన్నాడు చరకుడు. నా ఆరోగ్యం సరిగా ఉంటే నేను నడుద్దును అన్నాడు కుబేరుడు. నీ ఆరోగ్యం గురించే కదా పోతున్నాం. త్వరగా వెళ్ళకపోతే తిరిగి త్వరగా రాలేం అన్నాడు చరకుడు. ఆ మాట వినేసరికి కుబేరుడు పట్టుదలగా చరకుడి వెనకాల నడిచాడు. ఇద్దరూ చాలా దూరం నడిచి వెళ్ళాక చరకుడు ఒక మొక్కను చూపి, ఇదే ఆ మూలిక, నీ చేత్తో పెకలించు అన్నాడు. కుబేరుడు ఆ మొక్కను 2 చేతులా పట్టి లాగితే వేరుతో సహా ఊడి వచ్చింది. దాన్ని దగ్గరలో ఉన్న కొలనులో శుభ్రంగా కడిగిన మీదట చరకుడు దాని వేరును కుబేరుడి చేత తినిపించి, ఇంకా మనం వెనక్కి వెళ్ళొచ్చు అన్నాడు. తాము వచ్చిన దూరం అంతా తలుచుకునేసరికి కుబేరుడి గుండెల్లో రాయి పడ్డట్టు అయ్యింది. పైగా అతనికి ఆకలిగా ఉంది. మిత్రమా, నాకు ఆకలి మండిపోతున్నది. అడుగు తీసి అడుగు వెయ్యలేను. తినడానికేమైనా కావాలి అన్నాడు నీరసంగా. అప్పుడే ఔషధం పనిచేస్తోందన్నమాట. ఈ సంగతి తెలిస్తే తినడానికి ఏదైనా తీసుకొచ్చేవాణ్ణే. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. దగ్గరలోనే కోయగూడెం ఉంది. అక్కడ తినడానికి ఏదైనా దొరక్కపోదు అన్నాడు చరకుడు. అయితే కోయగూడెం అంత దగ్గరగా ఏమీ లేదు. అయినా గతిలేక కుబేరుడు అక్కడి దాకా నడిచాడు. కోయదొర వారికి స్వాగతం చెప్పి అప్పటికప్పుడు వెదురు బియ్యం వండించి పెట్టాడు. ఆకలి కరకరలాడుతూ ఉంటే తాను ఏం తింటున్నది తెలియకుండానే కుబేరుడు
ఆవురావురుమని తినేశాడు. భోజనం అయ్యాక ఇద్దరికి నిద్రొచ్చింది. కోయదొర వాళ్లకు పడకలు ఏర్పాటు చేశాడు. వాళ్ళు నిద్ర లేచేసరికి సాయంకాలం కావస్తోంది. ఇద్దరూ ఇంటికి వచ్చేటప్పుడు కుబేరుడు, నీ మందు అద్భుతం, నాకు చాలా మంచి నిద్ర పట్టింది, ఒంట్లో సుఖంగా ఉన్నది అని చరకుడితో అన్నాడు. ఆ రాత్రి కూడా కుబేరుడు కడుపు నిండా తిని ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు. మర్నాడు చరకుడు అతనితో, నీ ఆరోగ్యం చక్కబడింది కనుక అసలు విషయం చెబుతాను. ఆకలి పుట్టడానికి ఉపవాసం తప్ప మరో మందు లేదు. నిద్ర పట్టడానికి శరీర శ్రమ తప్ప మరో మార్గం లేదు. మనసు ఉల్లాసంగా ఉండాలంటే వినోద కార్యక్రమాలు అవసరం. ముందే నీకు ఈ మాట చెబితే నువ్వు నమ్మవని మందు పేరు చెప్పి ఇలా తీసుకొచ్చాను. ఇక ముందు ఆకలి వేస్తేనే కానీ అన్నం తినకు. శారీరక వ్యాయామం కొంతైనా చెయ్యి అన్నాడు. కుబేరుడు ముందు ఆశ్చర్యపడినా తర్వాత అందులో నిజం గ్రహించి తన ఊరికి తిరిగి వెళ్ళి చరకుడి సలహాను అమలు చేస్తూ వచ్చాడు. తమ గ్రామంలో అతనే వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మనం వినబోయే చందమామ కథ అర్థం లేని మాటలు అనే కథ. ఈ కథా రచయిత వసుంధర. ఒకానొకప్పుడు కర్పూర దేశాన్ని ఏలే ఇంద్రసేన మహారాజు ప్రజలను తన కన్న బిడ్డల కన్నా మిన్నగా చూసుకుంటాడని ప్రసిద్ధి. అయితే ఆయనలో ఒక గొప్ప లోపం కూడా ఉండేది. ఆయనకు అమితమైన రాజ్యకాంక్ష ఉండేది. తరచుగా యుద్ధాలు చేసేవాడు. యుద్ధాలలో ఆయన అపజయం అన్నది ఎరగడు. ఆయన ఏలుబడిలో ప్రజలు ఎంతో సుఖంగా ఉండేవారు. కనుక ఆయన కిందికి వచ్చిన ఏ రాజ్యంలోనూ ప్రజలు తిరుగుబాటు చేయడం అంటూ జరిగేది కాదు. ఇంద్రసేనుడి పద్ధతి ఆయన మంత్రి అయిన సుదర్శనుడికి నచ్చేది కాదు. యుద్ధాల మూలంగా కలిగే అపారమైన జన నష్టము, ధన నష్టము చూసి ఆయన బాధపడేవాడు. అయితే ప్రపంచమంతా జయించాలన్న కాంక్ష గల ఇంద్రసేనుడితో యుద్ధాలు మానమని చెప్పడం దుస్సాహసం. కానీ రాజ్యకాంక్ష అనే వ్యసనం లేకపోతే ఇంద్రసేనుడి వంటి ఉత్తముడు ఉండబోడు. ఆయన వ్యసనాన్ని తొలగించే అవకాశం కోసం మంత్రి ఎదురుచూడసాగాడు. ఇంద్రసేనుడు సరికొత్తగా లాక్షణిక దేశాన్ని జయించాడు. ఆ దేశాన్ని పాలించిన సులక్షణుడు అనే రాజు యుద్ధంలో ఓడిపోయి పారిపోయి తన దేశానికి పొరుగున ఉన్న సౌగంధికా దేశపు రాజు భీమసేనుడి శరణుజొచ్చాడు. సౌగంధికా దేశం విశాలమైనది, సుభిక్షమైనది, అపారమైన సైనిక బలం కలది. అయితే ఆ దేశాన్నేలే భీమసేనుడు శాంతికాముకుడు. ఏ దేశం మీద అతను యుద్ధానికి వెళ్ళేవాడు కాదు. ఏ రాజు అతనిపై యుద్ధానికి రావడానికి సాహసం చెయ్యలేదు. భీమసేనుణ్ణి జయించాలన్నది ఇంద్రసేనుడి జీవితాశయాలలో ఒకటి. భీమసేనుడు సులక్షణుడికి ఆశ్రయం ఇవ్వటం మూలాన భీమసేనుడిపైకి యుద్ధానికి వెళ్లే అవకాశం ఇంద్రసేనుడికి కలిగింది. సులక్షణుణ్ణి తనకు వశపరచవలసిందని ఇంద్రసేనుడు భీమసేనుడికి కబురు పంపించాడు. భీమసేనుడు అందుకు నిరాకరించాడు. ఈ మిష మీద ఇంద్రసేనుడు భీమసేనుడితో యుద్ధం చెయ్యడానికని సన్నాహాలు ప్రారంభించాడు. ఇందుకుగాను అతను లాక్షణిక దేశంలో మకాం పెట్టి సైన్యాన్ని సమీకరిస్తూ తన వేగుల వాళ్లను సౌగంధికా దేశానికి పంపాడు. అలా వెళ్ళిన ఇంద్రసేనుడి వేగుల వాళ్ల నాయకుడు చారుదత్తుడు. ఈ లోపల భీమసేనుడు చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ఇంద్రసేనుడి రాజ్యకాంక్ష భీమసేనుడికి తెలుసు. ఇంద్రసేనుడు చాలా రోజులుగా లాక్షణిక దేశంలోనే మకాం వేసినట్టు కూడా ఆయనకి తెలుసు. అందుచేత ఆయన తన చారులను రుద్రుడు అనే సమర్థుడి నాయకత్వం కింద లాక్షణిక దేశానికి పంపి ఇంద్రసేనుడి ఎత్తులు తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ రుద్రుడనేవాడు వేగు విద్యలో ఆరితేరినవాడు. అతను లాక్షణిక దేశానికి బయలుదేరే ముందు సులక్షణుణ్ణి కలుసుకుని లాక్షణిక దేశంలో ఆయనకున్న మిత్రులెవరో వివరంగా అడిగి తెలుసుకున్నాడు. కానీ దానివల్ల లాభం లేకపోయింది. దానికి కూడా కారణం ఉంది. ఇంద్రసేనుడి చేతిలో ఓడిపోయిన సులక్షణుడు పరిపాలనలో అంత సమర్థత ఏమీ లేనివాడు. ఇప్పుడు లాక్షణిక దేశం తన ఏలుబడిలోకి రాగానే ఇంద్రసేనుడు పరిపాలనలో అనేక మార్పులు తెచ్చి ప్రజాభిమానానికి పాత్రుడయ్యాడు. సులక్షణుడికి మిత్రులుగా ఉన్నవారందరూ ఇప్పుడు ఇంద్రసేనుడి మిత్రులైపోయి అతనికి సాయపడుతున్నారు. ఈ కారణం చేత
భీమసేనుడి ప్రధానచారుడైన రుద్రుడు సులువుగా ఇంద్రసేనుడికి దొరికిపోయాడు. బందీ అయిన రుద్రుడి ద్వారా ఇంద్రసేనుడు, అతని మంత్రి సౌగంధికా దేశ రహస్యాలను రాబట్టడానికి ఎంతగానో ప్రయత్నించారు. కానీ రుద్రుడు తాను లాక్షణిక దేశం వాణ్ణి అని, తనకు సౌగంధికా దేశం గురించి ఏమీ తెలియదని అన్నాడు. ఇంద్రసేనుడికి కోపం వచ్చి తన మంత్రితో, ఈ రాజద్రోహిని ఉరి తీయించండి అన్నాడు. ఆ మాటకు రుద్రుడు చిన్నగా నవ్వి, మీరు నన్ను రాజద్రోహి అంటున్నారు, కానీ నన్ను ఏ ఇంట్లోనైతే పట్టుకున్నారో ఆ ఇంట్లోనే ఇంకా 3 రాజద్రోహులున్నారు. తమరు ఆ సంగతి విచారించండి అన్నాడు. అనవసర ప్రసంగం కట్టిపెట్టి అసలు సంగతి చెప్పు అన్నాడు ఇంద్రసేనుడు. రుద్రుడు నవ్వి, ఆ ఇంట్లో ఒక ముసలాయన ఉన్నాడు. ఆయన కాలంలో ఈ దేశాన్ని సూర్యవంశపు రాజులు పాలించేవారు. అప్పుడు యుద్ధం జరిగి ఈ దేశం చంద్రవంశపు రాజుల ఏలుబడి కిందకొచ్చింది. ముసలాయన చంద్రవంశపు రాజులను ప్రభువులుగా ఆమోదించాడు. ఆ విధంగా ఆయన రాజద్రోహి అయ్యాడు. తర్వాత చంద్రవంశపు రాజును సులక్షణుడి తండ్రి జయించాడు. ముసలాయన కొడుకు సులక్షణుడి తండ్రిని సేవించి తాను రాజద్రోహం చేశాడు. ముసలాయన మనవడి కాలంలో మీరు సులక్షణుణ్ణి తరిమేసి ఏలిక అయ్యారు. అతగాడు నన్ను సులక్షణుడి మిత్రుణ్ణన్న అనుమానంతో మీకు అప్పచెప్పాడు. అతగాడు కూడా రాజద్రోహే కదా అన్నాడు. ఈ మాటలు విని ఇంద్రసేనుడి మనసు అదోలా అయిపోయింది. ఆయన ఒక్క నిమిషం ఆలోచించి, వాళ్ళ సంగతి ఏమైనా నువ్వు మాత్రం నిస్సందేహంగా రాజద్రోహివే అన్నాడు. పట్టుబడే క్షణం క్రితం కూడా నేను రాజభక్తుణ్ణే. రాజభక్తుడికి రాజద్రోహికి మధ్య ఒక్క క్షణం తేడా అన్నాడు రుద్రుడు. మూర్ఖుడా, మళ్ళీ నువ్వు రాజభక్తుడివి కావాలంటే కాలచక్రం వెనక్కు తిరగాలి అంటూ ఇంద్రసేనుడు బయటికి వచ్చేశాడు. ఆయన వెంట బయటికి వచ్చిన మంత్రి సుదర్శనుడు ఆయనతో, ప్రభువులు మన్నిస్తే రుద్రుణ్ణి రాజభక్తుణ్ణి చెయ్యటానికి కాలచక్రం వెనక్కు తిరగనవసరం లేదు. మరొక మార్గం ఉంది. ముందు ఈ లేఖ చదవండి అంటూ రాజుకు ఒక లేఖ అందించాడు. ఆ లేఖ చూసి చంద్రసేనుడు కలవరపడ్డాడు. తన చారులలో ఉత్తముడైన చారుదత్తుడు భీమసేనుడికి దొరికిపోయాడు. ఎలాంటి హాని కలిగించకుండా రుద్రుణ్ణి వదిలిపెట్టేటట్టయితే తాను చారుదత్తుణ్ణి వదులుతానని భీమసేనుడు ఆ లేఖ ద్వారా ఇంద్రసేనుడికి తెలియజేశాడు. కర్తవ్యం ఏమిటి అని ఇంద్రసేనుడు మంత్రిని అడిగాడు. ఏముంది, రుద్రుణ్ణి వదిలేయడమే అన్నాడు సుదర్శనుడు. అతన్ని రాజభక్తుడిగా మార్చటానికి ఏదో మార్గం ఉందన్నావు అని ఇంద్రసేనుడు జ్ఞాపకం చేశాడు. మన సరిహద్దు దాటగానే రుద్రుడు రాజభక్తుడైపోతాడు. రాజభక్తుడికి రాజద్రోహికి సరిహద్దు గీతే అడ్డం అన్నాడు సుదర్శనుడు. అంతేనంటావా? అయితే నేను చేసే యుద్ధాలు అన్నాడు ఇంద్రసేనుడు. నిష్ప్రయోజనం ప్రభు. ప్రజలకు ఏలుబడి ముఖ్యం కానీ ఏలిక ముఖ్యం కాదు. రాజభక్తుడు రాజద్రోహి అన్న మాటలలాగే మన దేశము పరదేశము అన్న పదాలు కూడా అర్థం లేనివి. యుద్ధం చేసి మీరు సౌగంధికా దేశాన్ని మీది చేసుకోవాలనుకుంటున్నారు. అందువల్ల రక్తపాతము, అమాయకులు బలి అవ్వడము తప్ప ఏమీ జరగదు. మీ కోరిక తీర్చుకునే మార్గం మరొకటుంది. అది భీమసేనుడి మైత్రి అన్నాడు మంత్రి సుదర్శనుడు. ఇంద్రసేనుడికి తన మంత్రి మాటలలో గురి కుదిరింది. ఆయన రుద్రుణ్ణి వదిలిపెట్టి భీమసేనుడితో స్నేహసంధి చేసుకున్నాడు. చారుదత్తుడు నిజంగా పట్టుబడలేదని తెలిసింది. కానీ ఆ అసత్యవార్త తన మంత్రి కల్పించిందేనని ఇంద్రసేనుడు ఎరగడు. ఇప్పుడు మనం వినబోయే చందమామ కథ అర్థం లేని మాటలు అనే కథ. ఈ కథా రచయిత వసుంధర. ఒకానొకప్పుడు కర్పూర దేశాన్ని ఏలే ఇంద్రసేన మహారాజు ప్రజలను తన కన్న బిడ్డల కన్నా మిన్నగా చూసుకుంటాడని ప్రసిద్ధి. అయితే ఆయనలో ఒక గొప్ప లోపం కూడా ఉండేది. ఆయనకు అమితమైన రాజ్యకాంక్ష ఉండేది. తరచుగా యుద్ధాలు చేసేవాడు. యుద్ధాలలో ఆయన అపజయం అన్నది ఎరగడు. ఆయన ఏలుబడిలో ప్రజలు ఎంతో సుఖంగా ఉండేవారు. కనుక ఆయన కిందికి వచ్చిన ఏ రాజ్యంలోనూ ప్రజలు తిరుగుబాటు చేయడం అంటూ జరిగేది కాదు. ఇంద్రసేనుడి పద్ధతి ఆయన మంత్రి అయిన సుదర్శనుడికి నచ్చేది కాదు. యుద్ధాల మూలంగా కలిగే అపారమైన జన నష్టము, ధన నష్టము చూసి ఆయన బాధపడేవాడు. అయితే
ప్రపంచమంతా జయించాలన్న కాంక్ష గల ఇంద్రసేనుడితో యుద్ధాలు మానమని చెప్పడం దుస్సాహసం. కానీ రాజ్యకాంక్ష అనే వ్యసనం లేకపోతే ఇంద్రసేనుడి వంటి ఉత్తముడు ఉండబోడు. ఆయన వ్యసనాన్ని తొలగించే అవకాశం కోసం మంత్రి ఎదురుచూడసాగాడు. ఇంద్రసేనుడు సరికొత్తగా లాక్షణిక దేశాన్ని జయించాడు. ఆ దేశాన్ని పాలించిన సులక్షణుడు అనే రాజు యుద్ధంలో ఓడిపోయి పారిపోయి తన దేశానికి పొరుగున ఉన్న సౌగంధికా దేశపు రాజు భీమసేనుడి శరణుజొచ్చాడు. సౌగంధికా దేశం విశాలమైనది, సుభిక్షమైనది, అపారమైన సైనిక బలం కలది. అయితే ఆ దేశాన్నేలే భీమసేనుడు శాంతికాముకుడు. ఏ దేశం మీద అతను యుద్ధానికి వెళ్ళేవాడు కాదు. ఏ రాజు అతనిపై యుద్ధానికి రావడానికి సాహసం చెయ్యలేదు. భీమసేనుణ్ణి జయించాలన్నది ఇంద్రసేనుడి జీవితాశయాలలో ఒకటి. భీమసేనుడు సులక్షణుడికి ఆశ్రయం ఇవ్వటం మూలాన భీమసేనుడిపైకి యుద్ధానికి వెళ్లే అవకాశం ఇంద్రసేనుడికి కలిగింది. సులక్షణుణ్ణి తనకు వశపరచవలసిందని ఇంద్రసేనుడు భీమసేనుడికి కబురు పంపించాడు. భీమసేనుడు అందుకు నిరాకరించాడు. ఈ మిష మీద ఇంద్రసేనుడు భీమసేనుడితో యుద్ధం చెయ్యడానికని సన్నాహాలు ప్రారంభించాడు. ఇందుకుగాను అతను లాక్షణిక దేశంలో మకాం పెట్టి సైన్యాన్ని సమీకరిస్తూ తన వేగుల వాళ్లను సౌగంధికా దేశానికి పంపాడు. అలా వెళ్ళిన ఇంద్రసేనుడి వేగుల వాళ్ల నాయకుడు చారుదత్తుడు. ఈ లోపల భీమసేనుడు చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ఇంద్రసేనుడి రాజ్యకాంక్ష భీమసేనుడికి తెలుసు. ఇంద్రసేనుడు చాలా రోజులుగా లాక్షణిక దేశంలోనే మకాం వేసినట్టు కూడా ఆయనకి తెలుసు. అందుచేత ఆయన తన చారులను రుద్రుడు అనే సమర్థుడి నాయకత్వం కింద లాక్షణిక దేశానికి పంపి ఇంద్రసేనుడి ఎత్తులు తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ రుద్రుడనేవాడు వేగు విద్యలో ఆరితేరినవాడు. అతను లాక్షణిక దేశానికి బయలుదేరే ముందు సులక్షణుణ్ణి కలుసుకుని లాక్షణిక దేశంలో ఆయనకున్న మిత్రులెవరో వివరంగా అడిగి తెలుసుకున్నాడు. కానీ దానివల్ల లాభం లేకపోయింది. దానికి కూడా కారణం ఉంది. ఇంద్రసేనుడి చేతిలో ఓడిపోయిన సులక్షణుడు పరిపాలనలో అంత సమర్థత ఏమీ లేనివాడు. ఇప్పుడు లాక్షణిక దేశం తన ఏలుబడిలోకి రాగానే ఇంద్రసేనుడు పరిపాలనలో అనేక మార్పులు తెచ్చి ప్రజాభిమానానికి పాత్రుడయ్యాడు. సులక్షణుడికి మిత్రులుగా ఉన్నవారందరూ ఇప్పుడు ఇంద్రసేనుడి మిత్రులైపోయి అతనికి సాయపడుతున్నారు. ఈ కారణం చేత భీమసేనుడి ప్రధాన చారుడైన రుద్రుడు సులువుగా ఇంద్రసేనుడికి దొరికిపోయాడు. బందీ అయిన రుద్రుడి ద్వారా ఇంద్రసేనుడు, అతని మంత్రి సౌగంధికా దేశ రహస్యాలను రాబట్టడానికి ఎంతగానో ప్రయత్నించారు. కానీ రుద్రుడు తాను లాక్షణిక దేశం వాణ్ణి అని, తనకు సౌగంధికా దేశం గురించి ఏమీ తెలియదని అన్నాడు. ఇంద్రసేనుడికి కోపం వచ్చి తన మంత్రితో, "ఈ రాజద్రోహిని ఉరి తీయించండి" అన్నాడు. ఆ మాటకు రుద్రుడు చిన్నగా నవ్వి, "మీరు నన్ను రాజద్రోహి అంటున్నారు. కానీ నన్ను ఏ ఇంట్లోనైతే పట్టుకున్నారో ఆ ఇంట్లోనే ఇంకా 3 రాజద్రోహులున్నారు. తమరు ఆ సంగతి విచారించండి" అన్నాడు. "అనవసర ప్రసంగం కట్టిపెట్టి అసలు సంగతి చెప్పు" అన్నాడు ఇంద్రసేనుడు. రుద్రుడు నవ్వి, "ఆ ఇంట్లో ఒక ముసలాయన ఉన్నాడు. ఆయన కాలంలో ఈ దేశాన్ని సూర్యవంశపు రాజులు పాలించేవారు. అప్పుడు యుద్ధం జరిగి ఈ దేశం చంద్రవంశపు రాజుల ఏలుబడి కిందకొచ్చింది. ముసలాయన చంద్రవంశపు రాజులను ప్రభువులుగా ఆమోదించాడు. ఆ విధంగా ఆయన రాజద్రోహి అయ్యాడు. తర్వాత చంద్రవంశపు రాజును సులక్షణుడి తండ్రి జయించాడు. ముసలాయన కొడుకు సులక్షణుడి తండ్రిని సేవించి తాను రాజద్రోహం చేశాడు. ముసలాయన మనవడి కాలంలో మీరు సులక్షణుణ్ణి తరిమేసి ఏలిక అయ్యారు. అతగాడు నన్ను సులక్షణుడి మిత్రుణ్ణన్న అనుమానంతో మీకు అప్పచెప్పాడు. అతగాడు కూడా రాజద్రోహే కదా" అన్నాడు. ఈ మాటలు విని ఇంద్రసేనుడి మనసు అదోలా అయిపోయింది. ఆయన ఒక్క నిమిషం ఆలోచించి, "వాళ్ల సంగతి ఏమైనా నువ్వు మాత్రం నిస్సందేహంగా రాజద్రోహివే" అన్నాడు. "పట్టుబడే క్షణం క్రితం కూడా నేను రాజభక్తుణ్ణే. రాజభక్తుడికి రాజద్రోహికి మధ్య ఒక్క క్షణం తేడా" అన్నాడు రుద్రుడు. "మూర్ఖుడా, మళ్ళీ నువ్వు రాజభక్తుడివి కావాలంటే కాలచక్రం వెనక్కు తిరగాలి" అంటూ ఇంద్రసేనుడు బయటికి వచ్చేశాడు. ఆయన వెంట బయటికి వచ్చిన మంత్రి సుదర్శనుడు ఆయనతో,
ప్రభువులు మన్నిస్తే రుద్రుణ్ణి రాజభక్తుణ్ణి చెయ్యటానికి కాలచక్రం వెనక్కు తిరగనవసరం లేదు. మరొక మార్గం ఉంది. ముందు ఈ లేఖ చదవండి అంటూ రాజుకు ఒక లేఖ అందించాడు. ఆ లేఖ చూసి చంద్రసేనుడు కలవరపడ్డాడు. తన చారులలో ఉత్తముడైన చారుదత్తుడు భీమసేనుడికి దొరికిపోయాడు. ఎలాంటి హాని కలిగించకుండా రుద్రుణ్ణి వదిలిపెట్టేటట్టయితే తాను చారుదత్తుణ్ణి వదులుతానని భీమసేనుడు ఆ లేఖ ద్వారా ఇంద్రసేనుడికి తెలియజేశాడు. కర్తవ్యం ఏమిటి అని ఇంద్రసేనుడు మంత్రిని అడిగాడు. ఏముంది, రుద్రుణ్ణి వదిలేయడమే అన్నాడు సుదర్శనుడు. అతన్ని రాజభక్తుడిగా మార్చటానికి ఏదో మార్గం ఉందన్నావు అని ఇంద్రసేనుడు జ్ఞాపకం చేశాడు. మన సరిహద్దు దాటగానే రుద్రుడు రాజభక్తుడైపోతాడు. రాజభక్తుడికి రాజద్రోహికి సరిహద్దు గీతే అడ్డం అన్నాడు సుదర్శనుడు. అంతేనంటావా? అయితే నేను చేసే యుద్ధాలు అన్నాడు ఇంద్రసేనుడు. నిష్ప్రయోజనం ప్రభు. ప్రజలకు ఏలుబడి ముఖ్యం కానీ ఏలిక ముఖ్యం కాదు. రాజభక్తుడు రాజద్రోహి అన్న మాటలలాగే మన దేశము పరదేశము అన్న పదాలు కూడా అర్థం లేనివి. యుద్ధం చేసి మీరు సౌగంధికా దేశాన్ని మీది చేసుకోవాలనుకుంటున్నారు. అందువల్ల రక్తపాతము, అమాయకులు బలి అవ్వడము తప్ప ఏమీ జరగదు. మీ కోరిక తీర్చుకునే మార్గం మరొకటుంది. అది భీమసేనుడి మైత్రి అన్నాడు మంత్రి సుదర్శనుడు. ఇంద్రసేనుడికి తన మంత్రి మాటలలో గురి కుదిరింది. ఆయన రుద్రుణ్ణి వదిలిపెట్టి భీమసేనుడితో స్నేహసంధి చేసుకున్నాడు. చారుదత్తుడు నిజంగా పట్టుబడలేదని తెలిసింది. కానీ ఆ అసత్యవార్త తన మంత్రి కల్పించిందేనని ఇంద్రసేనుడు ఎరగడు. ఈ కథ ఇక్కడితో సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.